ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున దాదాపుగా 78 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు, అభ్యర్థుల యొక్క స్థానాల మార్పు చాలా దిగ్విజయంగా విజయవంతంగా చేసిన తర్వాత ఆ పార్టీలో అక్కడక్కడ జరిగినటువంటి చిన్నపాటి సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరగా ఒక్కొక్కటిగా విజయసాయిరెడ్డి గారి చొరవ వలన సీట్లు అవ్వటం అనేటటువంటిది మనం చూస్తున్నటువంటి కార్యక్రమం. అందుకనే మన జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా తనకు లేనటువంటి బలానికి ఆ ఆశనే పడకుండా నా దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, ఒక పార్లమెంటు రాజ్యసభకి గెలవాలి అని అంటే తప్పనిసరిగా 47 ఎమ్మెల్యేల మద్దతు కావాల్సినటువంటి నేపథ్యంలో నా దగ్గర లేరు అనేటటువంటి ప్రకటన చేయకుండా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేసి ఇంకా ఎమ్మెల్యేల కొనుగోలు అనేటటువంటిది సాధ్యం కానిటువంటి సందర్భంలో రాజ్యసభకి తను కంటెస్ట్ చేయటం లేదని డిక్లేర్ చేసేటటువంటి అనివార్య పరిస్థితి ఇవాళ ప్రస్తుతం కనుక మనం చూస్తే ఒక చాలా పెద్ద సంఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, అంటే మంగళగిరి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తిరిగి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వటం, అదే రకంగా తన అన్న అయినటువంటి అయోధ్యరామిరెడ్డి గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మిత్రులతో మాట్లాడి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వల్ల మాత్రమే నేను స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, అదర్వైజ్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి నేను చాలా అత్యంత ఆప్తుణ్ణి, అత్యంత గౌరవనీయమైనటువంటి కుటుంబం అది, అందుకని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే రాబోయేటటువంటి రోజుల్లో పనిచేస్తాననే మాట చెప్పారు. అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో ఆర్కే రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ నా జీవితకాలం నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాననేటటువంటి మాట కూడా మాట్లాడారు. ఏవైనప్పటికీ కూడా చిన్నపాటి మనస్పర్ధలు ఏవైతే మంగళగిరిలో గంజి చిరంజీవి గారిని ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేసినారో అక్కడి నుంచి రామకృష్ణారెడ్డి గారు మనస్తాపానికి గురైనటువంటి వ్యక్తిగా రాజీనామా చేయటం, ఆ సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయటం కూడా మనం చూసాం. కానీ దాన్ని రియలైజ్ అయినటువంటి తరుణంలో విజయసాయిరెడ్డి గారు చొరవతో వారితో డిస్కస్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని మనం తప్పనిసరిగా హర్షించాలి. ఇవాళ ఇంకొక 2-3 రోజుల్లో వైసీపీకి సంబంధించినటువంటి మొత్తం అభ్యర్థుల వివరాలు డిక్లేర్ చేసే సందర్భంలో ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ యాత్రకు సంసిద్ధులవుతున్న నేపథ్యంలో మనకు అందినటువంటి సమాచారం అంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాం. సమాచారం ప్రకారం జనసేనకి దాదాపుగా 30 నుంచి 35 సీట్లు, అదే రకంగా భారతీయ జనతా పార్టీకి 10 నుంచి 15 సీట్ల వరకు కూడా ఆల్మోస్ట్ ఒప్పందం జరిగిందనే సమాచారం మన దగ్గర ఉంది. రేపు భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి ముఖ్యులతో ఢిల్లీలో చర్చలు జరిగిన తర్వాత వారు ఏ రకమైనటువంటి కండిషన్స్ పెడతారనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. సో రేపు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 50 నుంచి 60 మంది వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా వారిని నిరాశపరిచేటటువంటి నేపథ్యంలో నూజివీడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయదలుచుకున్నటువంటి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఒక నిర్ణయం తీసుకుని నాకు అన్యాయం జరిగింది, వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి పెనమలూరు కోసం వచ్చిన పార్థసారథి నూజివీడికి వచ్చి కంటెస్ట్ చేస్తానని చెప్పి మొన్న నూజివీడికి రావటం, ఆ మాట మాత్రమేనా నాకు చెప్పకపోవటం వల్ల నేను మనస్తాపం చెందాను. సో నా కార్యకర్తలందరూ, నా సపోర్టర్స్ అందరూ నిర్ణయం ప్రకారం మేము వైసీపీలో జాయిన్ అవ్వటమే కాకుండా పార్థసారథిని మేము ఓడగొడతామనేటటువంటి మాట చెప్పారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా జరిగేటటువంటి, అంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించిన మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి చిన్నపాటి సంక్షోభాన్ని పెద్ద ఎత్తున చూపించేటటువంటి ప్రయత్నం చేసిన ఈ మీడియా రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క వివరాలు డిక్లేర్ చేయడమే కాకుండా నిన్ననే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీరు త్యాగాలకి సిద్ధం కావాలి అనేటటువంటి మాట చెప్పారు. అంటే దాని అర్థం మీకు మేము టిక్కెట్లు ఇవ్వబోవటం లేదు, అంచేత మీరు మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు ఎంచుకోండి అని. సో ఇవన్నీ కనుక మనం చూస్తే రేపు 50 నుంచి 60 మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు, పూర్వపు ఎమ్మెల్యేలు వారందరూ కూడా వైసీపీ గూటికి చేరేటటువంటి అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే అనేక మంది వారు పార్లమెంటు సభ్యులుగా ఆల్మోస్ట్ నిర్ణయించబడినటువంటి వాళ్ళు ఈ పొత్తుల్లో భాగంగా వారికి సీట్లు రానటువంటి సందర్భాల్లో జరిగేటటువంటి మార్పు మనం గమనిస్తున్నాం. ఏవైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అష్టదిగ్బంధనం ఏదైతే ఉందో, మొన్న జరిగినటువంటి రాప్తాడు సభలో 12 లక్షల మందిని రాయలసీమ నుంచే సమీకరించడమే కాకుండా అక్కడి నుంచి ఒక ఛాలెంజ్ విసిరారు. మేము అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసాం, మీకు ఒక్క పథకం ఏమైనా ఉందా అనేటటువంటి. సో ఈ నేపథ్యంలో అనేక మంది వైసీపీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, అదే రకంగా తెలుగుదేశం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయిలో వ్యక్తులు వైసీపీలో జాయిన్ అవ్వటం అనేటటువంటిది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి ఏదైతే ఉందో ఇది ఘోర పరాజయానికి నాంది పలకబోతోందా? అదే రకంగా ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి తెలుగుదేశం మీడియా రేపు తట్టాబుట్టా సర్దుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా కొనసాగేటటువంటి పరిస్థితి తలెత్తుతుందా? చూద్దాం. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆర్కే రామకృష్ణారెడ్డి గారి మరి పునఃప్రవేశం కానీ, ముద్రపోయిన వెంకటేశ్వరరావు లాంటి ఒక చాలా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీలో జాయిన్ అవ్వటం అనేటటువంటిది రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి సంకేతానికి ఇవి తప్పనిసరిగా ఈ మార్పుల్ని సూచించేటటువంటి సంఘటనగానే మనం పేర్కొనాలి.